ఇవన్నీ చేసినప్పుడు మీలో ఒకటి ఆలోచించాలి. నేను ఎప్పుడు రౌడీజో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను. నాకు నమ్మకం లేదు. వాటి మీద నమ్మకం కాదు, నా ప్రవృత్తి కాదు. నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ కాదు, నేను సౌమ్యుడిగానే ఉంటా. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన మాత్రం సింహ స్వప్నంగా ఉంటా. అది నా జీవితం. మీరు ఒకసారి ఆలోచించండి. తీవ్రవాదులు, నాకు వాళ్ళకు విరోధం లేదు. వాళ్ళ సిద్ధాంతం తప్పు. ఏదో బెదిరించి భయపెట్టి తుపాకీతో మేము రాజ్యం చేస్తామని ఎక్కడో అడవుల్లో కూర్చొని మనుషుల్లో, ఊర్లో ఉండే మనుషులు చంపుతామని లేఖలు పంపించి అరాచకాలు చేసేవారు. ఇది తప్పని చెప్పాను, ఎనలేదు. అప్పుడు కావాలని గట్టిగానే పోలీసుల ద్వారా యాక్ట్ చేశాం. దాంతో వాళ్ళు నా మీద కోప్పడి తిరుపతిలో 2003లో 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అసాధ్యం ఇది. అది కూడా అకేషన్ బ్రహ్మోత్సవం సందర్భంలో దేవుడికి లాంఛనాలు ఇస్తాం. ప్రభుత్వం ఇస్తుంది, ముఖ్యమంత్రిగా ఇస్తాం. నేను ఆ సందర్భంలో పోతామంటే జరిగితే ఆయనే కాపాడాడు. అయినా నేను భయపడ